మనల్ని ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచేది ఏంటి? ఎక్కడినుంచి వస్తోంది ఆ డ్రైవ్? రండి, ఈరోజు మనం ప్రేరణ వెనుక ఉన్న కొన్ని అతి పెద్ద అపోహలను పక్కన పెట్టి మన అసలైన శక్తికి మూలం ఎక్కడుందో తెలుసుకుందాం. అస్సలు ప్రశ్న ఇదే కదా, మనల్ని ముందుకు నడిపించే ఆ శక్తి మన బయటి ప్రపంచం నుంచొస్తుందా, లేకపోతే మన లోపల్నుంచే పుట్టుకొస్తుందా? పదండి, ఈ ప్రయాణంలో దీనికి సమాధానం వెతుకుదాం. సరే, మొదటి అపోహ విషయానికొస్తే చాలామంది ఏమనుకుంటారంటే ప్రేరణ పొందడానికి మనకు బయటినుంచి ఏదో ఒకటి కావాలి అని. కాని అసలు రహస్యం మన మెదడులోనే ఉంది. ఒకవైపు చూస్తే డ్రగ్స్ లాంటివిచ్చే కిక్ అది ఎంతసేపుంటుంది చెప్పండి? తాత్కాలికం. పైగా దానికి మనం చెల్లించాల్సిన మూల్యం చాలా పెద్దది. మరోవైపు నవ్వడం, పాడటం, మనకిష్టమైన వాళ్లను హాయిగా ఓ కౌగిలింతివ్వడం, వీటితో మన బాడీలోనే ఎన్నెన్నో శక్తివంతమైన కెమికల్స్ రిలీజవుతాయి తెలుసా? ఈ ఆనందం స్థిరమైనది, అన్నిటికన్నా ముఖ్యంగా మన సొంతం. ఆనందమనేది ఎక్కడో బయట మార్కెట్లో దొరికే వస్తువు కాదండి, అది మనలోనే ఉంది. విక్టర్ ఫ్రాంకిల్ కథే తీసుకోండి. ఆయన్ని నాజీ కాన్సంట్రేషన్ క్యాంపులో ఎంత దారుణమైన పరిస్థితుల్లో పెట్టారో మనకు తెలుసు. అయినా ఆయన తన మనస్సులోనే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. బయట స్వేచ్ఛ లేకపోయినా తన ఆలోచనల స్వేచ్ఛను ఎవరూ లాక్కోలేరని నిరూపించారు. మన అంతర్గత శక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుంది. ఒకప్పుడు డ్రగ్స్కి బానిసైన విలియం బరోస్ ఏమన్నారో తెలుసా? ఆయన మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. డ్రగ్స్ మనకు కొత్తగా ఏ ఆనందాన్ని ఇవ్వవు, మనలో ఇప్పటికీ ఉన్నదాన్ని జస్ట్ బయటకు లాగుతాయి అంతే. సమస్య ఎక్కడ వస్తుందంటే, అలా బయట వాటి మీద ఆధారపడటం మొదలుపెట్టాక మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అరే, ఈ చిన్న ఆనందాన్ని కూడా నేను స్వంతంగా సృష్టించుకోలేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ కెమిస్ట్రీనే మనమే మార్చుకోవచ్చన్నమాట. ఫుట్బాల్ లెజెండ్ ఫ్రాన్ టార్కెంటన్ ఒక మాట అన్నారు: ఒక పని మనకు సరదాగా అనిపించట్లేదంటే బహుశా మనం దాన్ని సరిగ్గా చేయట్లేదేమో అని. ఎంత నిజం కదా! మనకు సహజంగా ఆనందాన్నిచ్చేదేంటో కనుక్కోవాలి, ప్రతి పనిలోనూ ఆ సరదానే వెతకాలి. అదే అసలైన ట్రిక్. సరే, ఇప్పుడు రెండో అపోహ. ఇది మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అవే మన హైస్కూల్ భయాలు. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లం చెప్పండి? బోలెడంత క్రియేటివిటీ, అస్సలు భయం లేని ధైర్యం. కానీ ఎప్పుడైతే హైస్కూల్కొచ్చామో అంత మారిపోయింది. పక్కన వాళ్ళేమనుకుంటారో అనే భయం. అమ్మో, ఎక్కడా నలుగురిలో నవ్వులపాలు కాకూడదు, ఇదే మన గోలైపోతుంది. విచిత్రమేంటంటే చాలామంది పెద్దయ్యాక కూడా అదే హైస్కూల్ భయాలతోనే బతికేస్తుంటారు. ఈ భయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక స్నేహితుడు ఓ పార్టీలో ఉన్నాడు. అంతా సరదాగా సాగిపోతోంది. సడన్గా అతని ముఖం పాలిపోయింది. ఎవరో దెయ్యం కనబడినట్టు బిగుసుకుపోయాడు. ఏమైందని అడిగితే వణుకుతూ తన ప్యాంటు వైపు చూపించాడు. ఏముంది అక్కడా అనుకుంటున్నారా? అతని బెల్ట్ ఒక లూప్ను మిస్సయింది అంతే. దానికతను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. అయ్యో, రోజంతా ఇలాగే ఉన్నానేమో అని తెగ ఫీలైపోయాడు. చూశారా, ఎవరో ఏమనుకుంటారో అనే ఓ చిన్న భయం మనల్ని ఎంతలా కంట్రోల్ చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుంది. ఇక్కడే మనకు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ మాటలు గుర్తొస్తాయి. ఆయనేమన్నారంటే, నేను ఎలా ఫీలవ్వాలనేది ఎదుటివారి తలలోని ఆలోచనలపై ఎందుకు ఆధారపడాలి అని. ఎంత పవర్ఫుల్ మాట కదా! మన ఆనందాన్ని, మన బాధను మనమే ఇతరుల చేతిలో పెట్టేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఒక టీనేజర్ భయాల ఆధారంగా మన జీవితాన్ని డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అసలు అలాంటి జీవితం మనకు కావాలా? ఇప్పుడు మూడవ, చివరి అపోహ. కూల్గా ఉండటం అంటే ఏ ఉత్సాహం లేకుండా ఉదాసీనంగా ఉండటమే స్టైల్, అదే బలమని అనుకోవటం. సినిమాల్లో చూస్తుంటాం కదా, జేమ్స్ డీన్, మార్లన్ బ్రాండో లాంటి వాళ్లను చూసి చాలామంది కూల్ అంటే ఇలాగే ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు. ఎవ్వర్ని పట్టించుకోనట్టు, ఎమోషన్స్ చూపించకుండా ఒకే టోన్లో మాట్లాడటం. కాని చాలాసార్లు ఈ కూల్ అనే మాస్క్ వెనుక దాక్కునుండేది భయమే. ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఒకసారి తన సైకోథెరపిస్ట్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఆవిడన్నారట, మీ గొంతులో జీవమే లేదు, ఎందుకలా అని. ఆ ఒక్క మాటతో అతనికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టయింది. తను జీవితంలో చాలా నిస్సహాయంగా, భయంగా ఫీలవుతున్న ఆ దశలో తనను తాను కాపాడుకోవడానికి తెలియకుండానే ఈ కూల్ అనే కవచాన్ని వేసుకున్నాడని అర్థమైంది. మరి ఈ కూల్ అనే జైలును బద్దలు కొట్టడమెలా? దానికి కొన్ని విచిత్రంగా అనిపించే సూచనలున్నాయి. అవేంటంటే,
చెడ్డగా కనిపించడానికి సిద్ధపడండి. రిస్క్ తీసుకోండి. పరువు పోతుందని భయపడకండి. మనసు విప్పి మాట్లాడండి. బలహీనంగా కనిపించడానికి సిగ్గుపడద్దు. సింపుల్గా మనిషిలా ఉండండి. చాలామంది మగతనం అంటే ఎమోషన్స్ చూపించకూడదు అనుకుంటారు. కాని గాన్ విత్ ది విండ్ సినిమాలో క్లార్క్ గేబుల్ని గుర్తు తెచ్చుకోండి. అతను తన ప్రేమను, బాధను, నిస్సహాయతను ఎంత ధైర్యంగా చూపించాడో. మరి అది అతన్ని బలహీనుడిగా చేసిందా? లేదే, మరింత రియల్గా, మరింత అట్రాక్టివ్గా మార్చింది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ 3 అపోహలను గనక పక్కన పెట్టగలిగితే మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మన సొంత డిజైన్లో నిర్మించుకోవచ్చు. మళ్ళీ గాన్ విత్ ద విండ్ సినిమానే గుర్తు చేసుకుందాం. ఆ ఫేమస్ డైలాగ్, ఫ్రాంక్లీ మై డియర్, ఐ డోంట్ గివ్ ఎ డామ్. ఇది అహంకారం కాదు, ఇది స్వేచ్ఛ. ఇతరుల అప్రూవల్ కోసం చూడటం మానేసినప్పుడు వచ్చే స్వాతంత్ర్యం. ఒక విచిత్రమైన విషయం గమనించారా ఎప్పుడైనా? మనం ఇతరులలోని నిజాయితీని, సున్నితత్వాన్ని చాలా ఇష్టపడతాం. కాని మన విషయానికొచ్చేసరికి వాటిని బయటపెట్టడానికి భయపడతాం. కాని ఆ భయాన్ని మనం అధిగమించటం నేర్చుకోవచ్చు. తప్పకుండా నేర్చుకోగలం. ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ చెడ్డగా కనిపిస్తానేమో, నలుగురు నన్ను చూసి నవ్వుతారేమో అనే భయం గనక మీకు లేకపోతే మీరేం చేసేవారో, మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చుకునేవారు?